జగన్ గెలిస్తే వాలంటీర్లు ఇంటి కట్టుకొచ్చి ఇస్తారు పెన్షన్లు అని మేము చూస్తున్నాం. నేనండి బ్యాంక్ వెళ్ళి తెచ్చుకోవచ్చేస్తుందండి పెన్షన్. మేము చాలా కష్టాలు పడ్డాం. ఈ నెల బ్యాంక్ వెళ్ళి తెచ్చుకో ఎన్ని లైన్లో నుంచోలాక ఎన్ని బాధలు పడ్డాం మేము. ఈ సచివాలయం కాడ ఇచ్చేవారు, లేకపోతే ఇంటి కట్టుకోవచ్చు ఇచ్చేవారు. ఈ అంత తేలిగ్గా ఉండేది. మరి ఈ నెల ఎలా చేశారు మమ్మల్ని. మేము జగనన్న ప్రభుత్వం అనుకున్నాము. మరి గెలిస్తే పేదవాళ్ళకి న్యాయం చేయాలి, అది కావాలి మాకు. జగన్ బాబా నీకు వందనాలు బాబా, నీకు లెక్కలేని వందనాలు బాబా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను బాబా. నీకు నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను బాబా. బాబా మరి ఇంతవరకే మరి వాలంటీర్ అప్లికేషన్ మాకు బాగా డబ్బులు ఇచ్చాడు బాబా. ఇప్పుడైతే డబ్బులు లేకుండా మరి బ్యాంకులో వేస్తున్నారు బాబా. నన్ను ఎవరు తీసుకెళ్తారు బాబా? నాకు 60 సంవత్సరాలు నాకు వయసు ఉంది. ఎవరు తీసుకెళ్తారు బ్యాంక్ కాడికి? నేను వెళ్ళగలను బాబా. బాబా ఈసారి నువ్వు రావాలని మేము అందరినీ గురించి ఎంతో ప్రార్థన చేద్దాం. జగన్ బాబా నా కొడుక, నాకు 2 కొడుకులు బాబా, 3వ కొడుకు బాబా. నువ్వు ఎప్పుడు జరిగినట్టే బాబా నా బాబా నాకు డబ్బులు ఇంటికి ఇచ్చేలాగా నా బాబా. మరి నువ్వు నాకు డబ్బులు ఎట్టుకొచ్చి ఇంటికి వచ్చేలాగా మరి రవిని వాలంటీర్ కూడా ఎప్పుడో ఎలా కట్టుకొచ్చి ఇచ్చేవాడు నా బాబా. అలా కట్టుకొచ్చేలాగా వాలంటీర్ చేస్తారు మాకు డబ్బులు ఇప్పించిన బాబా. అలా చెయ్యి బాబా. వాలంటీర్ కూడా తీసేశారు బాబా. జగన్ గారు ఏమో మళ్ళీ సీఎం రావాలి మాకు. ఎవరికి ఎంతో మంది బిడ్డలకు అన్నం పెట్టాను. ముదినూరి ప్రసాదరాజు గారు మళ్ళీ ఎమ్మెల్యేగా రావాలి, మాకు ఎన్నో పనులు చేసి పెట్టాలి అని కోరుకుంటున్నాను. ఎంతో మందిని చూసాడు, మళ్ళీ ఎవరికి ఎంతో మంది బిడ్డలకు అన్నం పెట్టాడండి. ముదినూరి ప్రసాదరాజు గారు ఏమో ఎమ్మెల్యే అవ్వాక మాకు ఎన్నో పనులు చేసి పెట్టాడు. మాకు ఎన్నో పనులు చేశాడండి ఎమ్మెల్యే గారు. మళ్ళీ అతనే మాకు కావాలని కోరుకుంటున్నాను.